సో హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మనం ఇవాళ వీడియో ఏంటంటే లైక్ ట్రిపుల్ ఐటీకి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, ఓకేనా, అంటే దరఖాస్తు అనమాట. సో ఇప్పటిదాకా ఎన్ని వచ్చాయి, లైక్ మీకు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఒక ఎంత కాంపిటీషన్ చెప్పి మీకు అయితే అర్థమవుతుంది అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, సో ట్రిపుల్ ఐటీకి 53,000 దరఖాస్తులు వచ్చాయి అనమాట, లైక్ 53,000 అప్లికేషన్ అనమాట. సో మనకి చూసినట్లయితే ఇక్కడ కాంపిటీషన్ చాలా బాగా ఉందనిపిస్తుంది, చాలా ఎక్కువ అనిపిస్తుంది కాంపిటీషన్. ఉన్న 4,400 సీట్లకి 53,000 అప్లికేషన్లు అంటే అప్రాక్సిమేట్లీ చాలా వరకు ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చున్నాయో వాళ్ళకైతే వచ్చే అవకాశం అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది మనకి. లైక్ ఈసారి తక్కువే 9.5, 9.4 అప్రాక్సిమేట్లీ తక్కువ ఉన్నారు అనుకో. మండలం సెకండ్ థర్డ్ వస్తే చాలా కష్టం అనమాట. మండలం టాపర్ అయ్యిండి కూడా చాలా చెప్పలేము కొన్నిసార్లు, ఓకేనా. సో ఒకసారి మీరు మన వీడియో చూస్తే మీకైతే క్లారిటీ అర్థమవుద్ది ఏ మండలంకి ఎన్ని సీట్లు అని చెప్పేసి. ఆ వీడియో మీకైతే ఒక దాంట్లో బేసిక్ అవగాహన ఉంటుంది, ఓకేనా. మీరు ఒకసారి ఛానల్కి ఓపెన్ చేసి ఒకసారి క్లియర్గా వీడియోస్ చూడండి. సో మీకు ఏ వీడియో అయితే యూజ్ఫుల్ కనిపిస్తుందో చూస్తే మీకు డౌట్ క్లారిఫై అయితే. సో మీరు అనవసరం కింద కామెంట్ పెట్టినా సరే, నేను చాలా వస్తున్నాయి కామెంట్, నాకైతే చాలా కొన్ని వందల్లో కామెంట్లు వస్తున్నాయి. సో నేను అన్ని కామెంట్లకి రిప్లై అయితే ఇవ్వలేకపోతున్నాను, ఓకేనా. సో ఫస్ట్ వీడియోస్ చూడండి, లేకుంటే ఎక్కువ కామెంట్స్కి కానీ అదే సేమ్ కామెంట్ నేను ఎక్కువసార్లు వస్తే ఆ స్పెసిఫిక్ టాపిక్ మీద నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మన టాపిక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి 53,863 అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. మనకి జూలై 11th అయితే లిస్ట్ అయితే వస్తుంది అనమాట ఏపీ వాళ్ళకైతే. అలానే బాసరా వాళ్ళకి కూడా అప్రాక్సిమేట్లీ 1 వీక్లో వచ్చేస్తుంది. వాళ్ళ అప్లికేషన్ డేట్స్ అని నేను తర్వాత పెడతా వీడియోలో, ఓకేనా. ఇది మనకి క్లియర్గా చెప్పుకున్నారు కదా. ఈ డేట్స్ మనం ఇంపార్టెంట్ డేట్స్లో కూడా చెప్పుకున్నాం అనమాట. సో ఇది కౌన్సిలింగ్ డేట్స్ అనమాట ఇవి, ఓకేనా. ఒక్కొక్క క్యాంపస్లో ఒక్కొక్కసారి కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో లైక్ న్యూస్ వీడియో శ్రీకాకుళం వాళ్ళకి న్యూస్ వీడియో జరుగుద్ది, అండ్ ఒంగోలు ఆర్కే వ్యాలీ వాళ్ళకి ఆర్కే వ్యాలీ జరుగుతుంది అనమాట, ఓకేనా. సో దీనికి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఒకసారి మీ పోర్టల్ చెక్ చేసుకోండి, లేకుంటే కింద హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి పోర్టల్లోనే. సో వాటికి కాల్ చేసి మీరైతే మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు అనమాట, ఓకేనా. లేకుంటే మా ఛానల్ కానీ ఫ్రీక్వెంట్గా ఫాలో అయితే నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ పెడతా ఉంటాను. సో దాని బట్టి మీకు ఒక బేసిక్ అవగాహన వస్తుంది ఏంటని చెప్పేసి, ఓకేనా.